రుణమాఫీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రుణమాఫీతో రైతులు ఆనందంలో ఉంటే హరీష్ రావు దుఃఖంలో మునిగిపోయారన్నారు. వరదలతో రైతులు నష్టపోతుంటే కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. నీ కొడుకు ఉద్యోగం ఉంది కనుక తండ్రికి రుణమాఫీ ఆపితే ఎట్లా? కొడుకు పెళ్లి అయిపోయా వాడు ఆడనే ఉండబట్టే. నౌకరు వచ్చింది కనుక తండ్రికి రుణమాఫీ ఆపుతారా? ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఉంటే వ్యవసాయం మీద ఆధారపడ్డ తల్లిదండ్రులు ఏం కావాలి, ఇంకో కొడుకు ఏం కావాలి, వాళ్ళకి ఎందుకు ఆపుతారు? అంటే డేట్ల పేరు మీద కొన్ని, ఎన్పిఏ పేరు మీద కొన్ని, ఫ్యామిలీ పేరు మీద కొన్ని, ఒంటరి రైతులు పేరు మీద కొన్ని, రైతు చనిపోవడం మీద కొన్ని, ఆధార్ మిస్ మ్యాచ్ మీద కొన్ని, రేషన్ కార్డు మీద కొన్ని, ఇట్లా 31 రకాల సాకులు పెట్టి కోతలు 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 పెడతా ఉన్నారు. హరీష్ రావు గారు రైతులను రెచ్చగొట్టే విధంగా, రైతులకు ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు చేస్తున్నటువంటి వైనాన్ని దయచేసి రైతు సోదరులు ఎవరు కూడా నమ్మవద్దు. ఈ బీఆర్ఎస్ మాటలను చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఏదైతే రైతు రుణమాఫీకి నిబంధనలు పెట్టినరో అవే నిబంధనలు ఈ 2 లక్షల రుణమాఫీ కోసం కూడా తీసుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ, కుటుంబానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలి కాబట్టి దానికి ఒకటే మార్గం, రేషన్ కార్డులో కుటుంబ ప్రాతిపదికన చూడడం జరుగుతుంది తప్ప రేషన్ కార్డు లేకుండా ఈరోజు 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణం మాఫీ చేస్తున్నాం. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందని ఇచ్చిన మాట కట్టుబడులని రుణ విముక్తం చేస్తున్నాం. కొత్తగా రుణాన్ని తీసుకునేటువంటి కార్యక్రమం ఏర్పడేస్తున్నాం. ఈరోజు రైతుల కండ్లల్లో ఆనందం కనిపిస్తుంటే ఈరోజు దుఃఖంలో మునిగిపోయినటువంటి పరిస్థితి హరీష్ రావు గారిది, కేటీఆర్ గారిది. అరే ఓవైపు రాష్ట్రము అతాకుతలమై వరదల వల్ల ఇబ్బంది పడుతుంటే ప్రతిపక్ష నేత ఉన్నటువంటి గౌరవ ప్రతిపక్ష నేత గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకు వచ్చి పరామర్శించలేడని